ఆల్రెడీ ఆంధ్రాలో మొదలైంది, వెళ్ళిపోతాం అని చెప్పేశారు. లబోదిబో అంటున్నారేమో అని అనుకుంటున్నాను నేను. కానీ ప్రాంతీయ వేదన అనేది సినీ వాళ్ళకి లేదు, రాజకీయ నాయకులకు లేదు. ఇలాంటి సోమరిపోతులు అంటారు కదా, సోమరిపోతులు జనరల్ యజమాని అంటారు. ఆ యజమాని కూడా అలా అనకూడదు. అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు పట్టించుకోరు. తెలంగాణ ప్రజలు ఇలాంటి యజమానులు తిడతారు, ఏం పని పాట లేదంటారా అని చెప్పేసి తిడతారు తప్ప ఎవరు పట్టించుకోరని నేను అనుకుంటున్నాను. అంటే చదువు రాదు అలాంటి మాటలు కూడా అన్నారు. చదువు రాని వాళ్ళు ఎవరు అర్థమవుతుంది. చదువు రాదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టావు, వాళ్ళ బేబే అన్నావు, వాళ్ళు ఇచ్చిన పిచ్చని తిన్నావు, ఈ రోజు ఈ స్థానంలో ఉండవు. వాళ్ళు పడేసిన పిచ్చనే కదా, సినీ ఫీల్డ్కి వెళ్ళేవాడు కదా. నువ్వు కూడా వెళ్ళి మైకులు పెట్టి ఏం సినిమా చూసారు నన్ను అడిగేవాడు కదా. మరి నువ్వు అన్ని తీసుకున్నావుగా, నీ చరిత్ర ఏంటో నీకు తెలుసు కదా, అందరికీ తెలిసేటట్టు చేసుకుంటున్నావు, అంత మించేది. అంటే ఇక్కడ గద్దర విగ్రహం పెడతామని చెప్పి ఇప్పటి వరకు పెట్టలేదు, కానీ ఇక్కడ అమీర్పేటలో ఎన్టీఆర్ గారి విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. దీన్ని అసలు ఒప్పుకోవట్లేదు జనాలు అంటున్నారు. దాని గురించి తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు గద్దర విగ్రహాన్ని గురించి ఎవరు మాట్లాడతలేదు, పెట్టాలని చెప్పేసి. మళ్ళీ ఇలాంటి సోమరిపోతులు ఆ విగ్రహం పెట్టినప్పుడు ఈ విగ్రహం పెట్టినప్పుడు గుర్తొచ్చే బదులు ఓ నీ మీడియా ఉంది పెట్టు, మీటింగ్ పెట్టి గద్దర విగ్రహం పెట్టిన గవర్నమెంట్ కోరావా? రేవంత్ అన్న ఏమన్నా అడిగావా? మరి జూబ్లీ హిల్స్ లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారు రేవంత్ అన్న వచ్చి అమీర్పేట ప్రజలు అడిగిన కోరిక మీద వాళ్ళు తీర్చారు. దానికి దీనికి పోలికి పెట్టుకుంటావు. అట్లా బాలసుబ్రహ్మణ్యం సినీ ఫీల్డ్ వాళ్ళు కలిసి పెట్టారు, దానికి దీనికి పోలికి పెట్టుకుంటావు ఎందుకు? నీ దగ్గర దమ్ము లేదా? చెబుతున్నావుగా ఆయన ధరనత్తా ఈయన ధరనత్తా అని. నీ దగ్గర ఏమి లేనప్పుడు ఏం జరుగుతావా? ఆయన ధరనత్తా ఏమో ధరనత్తా అన్నావు. నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వే వచ్చి మాట్లాడవా? నువ్వు పెట్టు, అడిగావా? గవర్నమెంట్ అడిగావా? నీకు సంబంధించిన వాళ్ళు ఉండరు కదా, పిత్తర్ బ్యాచీలు, 10 రూపాయలు వేసే బ్యాచీలు, వాళ్ళు అడుగుతున్నావా? నీ పక్కన వచ్చి కూర్చొని మాట్లాడే సొయ్యి వాళ్ళతో అడుగుతున్నావా? నువ్వేనా వాళ్ళ 10 రూపాయలు వేసుకుని అడుగు, గవర్నమెంట్ అడుగు. నువ్వు గద్దర్ గారు ఒక జనరల్ ఉండేవా నక్సలైట్ పాట పాడాడు. తెలంగాణ ఇప్పుడు 5 కోట్ల మంది తెలంగాణ వాళ్ళని కదిలిచ్చాడు. ఎన్నో అద్భుతమైన పాటలు పాడాడు, చరిత్ర ఉంది. దాన్ని ఉపయోగించుకున్నారు. రీసెంట్ గా గవర్నమెంట్ అవార్డులు కూడా సినీ వాళ్ళకి ఇచ్చారు. అవార్డులకి వెళ్ళి నువ్వు కూడా ఫోటోలు తీసావు కదా. ఆ రోజు అడగచ్చుగా, ఆ రోజు సీఎం గారు వచ్చారు, అందరూ వచ్చారు కదా, ఆ రోజు నువ్వే అడిగి ఉండొచ్చుగా. ఎందుకు అడగలా? దమ్ము లేదా? మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి ముందుకు వచ్చి జర్నలిజం అది చేసాం అంటావా? వాల్యూ పోగొట్టుకునే మాటలు మాట్లాడు మాకు. నీలాంటి వాళ్ళని ముందు తరిమేయాలయా? జర్నలిజానికి ఒక యూనిటీ ఉంది. ఇలాంటి వాళ్ళ ముందు బయటికి తరిమేస్తే సిగ్గు జ్ఞానం అనేది వచ్చిందని నేను. అంటే ఆంధ్ర వాళ్ళ విగ్రహం మన తెలంగాణలో అవసరం లేదు ఇప్పుడు అంటున్నారు. ఆంధ్ర వాళ్ళ విగ్రహం ఎవరు? ఆంధ్ర వాళ్ళ విగ్రహం ఎవరు? ఎన్టీ రామారావు గారి చరిత్ర నీకు తెలుసా? ఎన్టీ రామారావు వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? హైదరాబాద్ అంటే ఏడుంది? హైదరాబాద్ అంటే ఏడుంది? చిన్న చిన్న కుల వాళ్ళు ఇప్పటికీ నలిగిపోతున్నారంటే ఏడుంది? ఈ రోజు సీఎంలు పిఎంలు అయ్యారంటే ఏడుంది? మరి చాలా అమ్ముకునేవాడు పిఎం అయ్యాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు ఎవరు ఏందనేది అందరికీ తెలుసు కదా. మరి ఇప్పుడు మా మల్లారెడ్డి గారే ఉన్నారు. ఒకప్పుడు పాల ప్యాకెట్లు ఉన్నానని గర్వంగా చెబుతాడు. ఆయన ఈ రోజు ఎత్తా ఉన్నాడు. ఆయన కొడుకులు డాక్టర్లు అవలా ఒక దేశాన్ని వెళ్తున్నారు వాళ్ళందరూ. ఎవరి వల్ల? మరి ఆయన వల్లే. ఆయన పెట్టిన భిక్షమే అనాలి నేను అనాలంటే. అది ఎప్పుడు అనుకోలేదే. నా యాదవ్ నా ఓడు అని చెప్పేసి ఆయన కృష్ణుడి వ్యాసం వేసిన కానీ దేవుళ్ళకి దండం పెట్టారయ్యా. అప్పుడు మా కృష్ణుడు కనపడ్డారని పొగిడారయ్యా వాళ్ళే. మరి కుల రాజకీయం చేయటం, కుల రాజకీయం చేయాలనుకుంటే ఆయన జాతిని పెంచుకోవాలంటే ఎక్కడో ఉండేవాడు. ఆయన అందరిని ఆదరించాడు. ఈ రోజుకి అదే పార్టీలో అదే విధానం కొనసాగాలని చెప్పేసి రాసి వెళ్ళాడు. అదే కొనసాగిస్తున్నారు మేము ఉన్న వాళ్ళందరూ. మరి చరిత్ర ఉంటది. ఎన్టీ రామారావు గారితో పోల్చుకోవటము, ఎన్టీ రామారావు గారిని కించపరిచి మాట్లాడటం, అలాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు కూడా ఆదరించరు, చేదరెత్తారు. అది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి ఎవరి గురించి మాట్లాడినా గానీ. నేను ఒక్కటే అడుగుతున్నా, నువ్వు అంత స్ట్రాంగ్ అన్నావు కాబట్టి 900 మంది విద్యార్థులు చనిపోయారయ్యా తెలంగాణ వల్ల. ఒక్క విద్యార్థి విగ్రహం అయినా పెట్టావా? ఏమైంది నీ వేగం? 60 ఏళ్ళు ఆంధ్రలో మేము పెట్టుకుంటాం, ఎన్టీ రామారావు విగ్రహం పెడతాం, పైతాల రావు విగ్రహం పెడతాం, గల్లీకి వెళ్ళి చూడు. మరి నీదేమైంది? ఆదరించావా? వాళ్ళ కుటుంబాలకి ఏమైనా సాయం చేసావని చరిత్ర ఏమైనా నీ మీడియా ద్వారా ఒక్కసారి బయట పెట్టావా? ఆ 900 మంది పేర్లైనా నువ్వు బయట పెట్టావా? నీ మీడియాలో నీ ఛానల్ ఉంది కదా, ఓన్ ఛానల్, దానిలో కూడా చూసి ఏమైనా పెట్టావు బయట? అవి చెయ్యి, సమాజానికి ఉపయోగపడితే నీకు ఒక పేరు వస్తుంది సొసైటీలో. వచ్చి ఆంధ్ర వాళ్ళని తిడతాం, పవన్ కళ్యాణ్ తిడతాం. పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణలోనే ఎక్కువ ఉండరు, ఆంధ్ర కన్నా. అది తెలుసో తెలియదు నీకు? ఆయన జోలికి వెళ్ళమాకు. మిగతా వాళ్ళ జోలికి వెళ్ళినా ఏదైనా అని వదిలేస్తారు కానీ పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళమాకు. ఆయన అభిమానులు తెలంగాణలో ఎక్కువ ఉండరు, తెలంగాణలో ఎక్కువ ఆదరిస్తారు. ఏదో జగన్ గారిని తెలంగాణ తరిమేశారులే అని చెప్పి అందరినీ తరిమేస్తారులేని అనే ఫీలింగ్ పెట్టుకో మాకు. తరమడం మొదలు పెట్టారు అనుకో, నీలాంటి వాళ్ళని ముక్కు ఆనిచ్చి తరిమి కొడతారు తెలంగాణ వాళ్ళు. ఆ చరిత్ర అట్లాంటిది. చెడగొట్ట మాకు.
నీలాంటి వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఆలోచించాలండి అమ్మా. ఎవడు ఏం మాట్లాడతాడు అనేది ఆలోచించాలండి. వాళ్ళు సిగ్గుపడుతున్నారు, వీడియో ఎట్ట మాట్లాడుతున్నారని ఒకరు తల పట్టుకున్నాడు, ఒకరు కాలు పట్టుకున్నాడు. ఆ వీడియో చూస్తే అనిపించింది మాకు. ఇప్పుడు కానీ తెలుసుకుని మాట్లాడండి. మీ వృత్తికి ఒక వాల్యూ ఉంది, చెడగొట్టుకోమాకండి. మీ పరువు తీసేయడానికి ఇదో ఇంతమంది సోషల్ మీడియా మిత్రులు రెడీగా ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడితే వదిలేస్తారు అనుకోవద్దు. సామాన్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నీ చరిత్ర ఏందని ఇప్పిస్తారు. వస్తున్నాయి ఆడారు, నువ్వు 2 మాట్లాడినావు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి అదే గోళ. ప్రతి ఒక్కడే వేసేసుకుంటున్నాడు గట్టిగా. తెలంగాణ వాడు వేసుకుంటున్నాడు, ఖమ్మం వాడు వేసుకుంటున్నాడు, వరంగల్ వాడు వేసుకుంటున్నాడు. నేను ఎవరు పెడతా. ఇప్పటికైనా మారి నీ చరిత్ర అనేది నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుండేది.